అదే విధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, స్వాగతాలు, సుస్వాగతాలు. విద్యార్థి ఈరోజు మన ముంబై నుండి విచ్చేసిన మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడमी डिपार्टमेंट हरीश हिरणक अँड कृष्णा. हरीश, तू व्यासपीठावर येण्याची कृपा करावी. आणि त्याचप्रमाणे आम्हाला अंबाला जनार्दन सर आणि इथला विदर्भाचा कोऑर्डिनेटर शोभा राणी आणि त्याचबरोबर स्मिता मॅडम दीप प्रज्वलनसाठी आणि आपला सर आपला तिघ या दीप प्रज्वलनसाठी जॉईन व्हा. हरीश हरीश ठीक आहे सर. जरा आत जरा त्यांच्या एक दोन दोन हे करा. महाराष्ट्र माझा महाराष्ट्र माझा महाराष्ट्र माझा गरजा महाराष्ट्र माझा. जय महाराष्ट्र. एक प्रस्तावना ठेवायला सांगतो मी. प्रकाशन अनुदान योजना
अनुवादासाठी प्रोत्साहनात्मक अनुदान योजना इत्यादी योजना राबवल्या जातात. 2025 या विद्या वर्षात अकादमीद्वारे 9 कार्यक्रम आयोजित करण्यात आले होते. मुंबई, नवी मुंबई, भिवंडी, सोलापूर, ठाणे, चंद्रपूर, पुणे या शहरांमध्ये कार्यक्रम संपन्न झाले. तर वित्तीय वर्ष 2026-27 या चालू वर्षात पनवेल आणि आज गडचिरोली आहेर येथे हा कार्यक्रम संपन्न होत आहे. एवढं बोलून मी माझ्या माताडताना धन्यवाद हरीश. आता అంబల్ల జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వివిధ ప్రాంతాల్లో తెలుగు కార్యక్రమాలు అలాగే కొన్ని మరాఠీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. గత 6 నెలల్లో ఈ పథకంలో కార్యక్రమం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ తోటికి రావాలి, ఒకరికొకరు పరిచయం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారో అక్కడ మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ ఒక మూలం ఉన్న గడిచిరోలి దగ్గర అహేజ్లో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాకపోతే కొన్ని వేల మంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని విన్నాము, కానీ మన కార్యక్రమానికి అంతమంది రాలేదు. నిరాశగా ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నము మన తెలుగు వాళ్ళందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి మన భాషను మన సంస్కృతిని మర్చిపోకుండా పెంపొందించుకోవాలి అనే ఒక ఉద్దేశం మనకు ఉంది. ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఇంత ఎండలో కూడా మేము ముంబై నుంచి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కానీ ఇక్కడి స్థానికులు మాత్రం అంత స్పందన చూపకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుందని చెప్పవచ్చు. ముందు కూడా మీరందరూ మన మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ కార్యక్రమాలను గమనిస్తూ ఉండండి. మన భాషను ఇక్కడ చాలా మంది తెలుగులో మాట్లాడతారు, కానీ వాళ్ళకు తెలుగు రాయడం చదవడం రాదని విన్నాము. మరి ఆ దిశగా కూడా మీకు ఏ ప్రయత్నం కావాలో, ఏ ప్రోత్సాహం కావాలో, ఏ సహాయం కావాలో మాకు చెప్తే ఇక్కడ వాళ్ళందరికీ అక్షర జ్ఞానం కల్పించే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. అందరికీ ప్రత్యక్షంగా ఇక్కడ నేర్చుకునే అవకాశం లేకపోవచ్చు. ఇవాళ రేపు స్టేజ్ మీదనే ఉండాలి, షూటింగ్ చేస్తారు, పంపిస్తారు, దానికి విలువ నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళు విన్నపం చేస్తే మీ అందరికీ తెలుగు అక్షర జ్ఞానం కూడా కల్పించే ప్రయత్నం మేము చేస్తాము. మన భాషను మనం తెలుగు ప్రాంతంలో ఉంటున్నాము. చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు. మేము కూడా ముంబైలో పుట్టి పెరిగాము. అయినా మన భాషను మర్చిపోకుండా ఇంట్లో అంతో రాయడం చదవడం కూడా నేర్చుకున్నాము. అంతేకాదు ఎందరో కవులు రచయితలు కూడా మహారాష్ట్రలో తెలుగు రచయితలు కవులు కూడా ఉన్నారు. దాంతోపాటు మరాఠీ కూడా రాసేవారు ఉన్నారు. అలా మన భాషను మరాఠీతో అనుసంధానం చేస్తూ మనం తప్పకుండా మన భాషను నేర్చుకోవాలి. తర్వాత ఏ ఇద్దరు తెలుగు వారు తెలిసినా తెలుగులోనే మాట్లాడాలి. ఇది ఈ మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఒక్క రోజులో రాలేదు. భారతదేశంలో తెలుగుదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తెలుగు సాహిత్య అకాడమీ లేదు. అది కేవలం మహారాష్ట్రలో స్థాపించబడింది. దానికి
ముఖ్య కారకులు ముంబైలోని మా అశోక్ కంటే గారు, మరి జగన్ బాబు గారు 3 సంవత్సరాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇక్కడ దాదాపు 1 కోటి మంది తెలుగువాళ్ళు ఉన్నారు. వాళ్లకు వాళ్ళ భాషను సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా మీరు ఇది స్థాపించాలి అని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి ఈ ప్రాంతపు ఎమ్మెల్యే గారు శ్రీ సుధీర్ మున్గంటి గారు వాళ్ళు తెలుగు మూలాలు ఉన్నవారు కావడం వల్ల సానుభూతితో ఇక్కడ తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్య అకాడమీ అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది స్థాపించడం జరిగింది. అందుకని ఈ స్థాపించిన తెలుగు సాహిత్య అకాడమీ అది మన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో 1 మార్చి నాడు చంద్రపూర్లో మేము ఇలాంటి కార్యక్రమం చేశాం. అక్కడ ఇంతకంటే కొంచెం మంచి స్పందన వచ్చేది, ఎక్కువ మంది వచ్చారు. కానీ ఇక్కడ అంత స్పందన లేదు. ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో, తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మన తెలుగు వారిని ఐకమత్యంతో ఇక్కడ ఏకత్రితపరిచి వాళ్ళకు మన తెలుగు సాహిత్య అకాడమీ ప్రాముఖ్యత గురించి చెప్పి ఇది మనం ఎలా కాపాడుకోవాలో అని ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ఇంతతో నా ఈ చిన్న ప్రసంగం నిర్వహిస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, స్వాగతాలు, సుస్వాగతాలు. అన్న విద్యార్థి ఈరోజు మన ముంబై నుండి విచ్చేసిన మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడमी डिपार्टमेंट हरीश हिरणक अँड कृष्णा. हरीश, तू व्यासपीठावर येण्याची कृपा करावी. आणि त्याचप्रमाणे आम्हाला अंबाला जनार्दन सर आणि इथला विदर्भाचा कोऑर्डिनेटर शोभा राणी आणि त्याचबरोबर स्मिता मॅडम दीप प्रज्वलनसाठी आणि आपला सर आपला तिघ या दीप प्रज्वलनसाठी जॉईन व्हा. हरीश हरीश हे घ्या सर, जरा आत धरा त्यांच्या. एक 2-2 हे करा. राष्ट्र माझा जय महाराष्ट्र माझा, जय महाराष्ट्र माझा, जय महाराष्ट्र माझा.
जय महाराष्ट्र. एक प्रस्तावना ठेवायला सांगतो मी. प्रकाशन अनुदान योजना, अनुवादासाठी प्रोत्साहनात्मक अनुदान योजना इत्यादी योजना राबवल्या जातात. 2025-26 या विद्या वर्षात अकादमीद्वारे नऊ कार्यक्रम आयोजित करण्यात आले होते. मुंबई, नवी मुंबई, भिवंडी, सोलापूर, ठाणे, चंद्रपूर, पुणे या शहरांमध्ये कार्यक्रम संपन्नात आले. तर वित्तीय वर्ष 2026-27 या चालू वर्षात पनवेल आणि आज गडचिरोली अहेरी येथे हा कार्यक्रम संपन्न होत आहे. एवढं बोलून मी माझ्या माताडताना धन्यवाद हरीश. आता అంబల్ల జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ నమస్కారం. మహారాష్ట్ర రాష్ట్ర హిందూ సాహిత్య అకాడమీ తరఫున వివిధ ప్రాంతాల్లో తెలుగు కార్యక్రమాలు అలాగే కొన్ని మరాఠీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. గత 6 నెలల్లో ఈ పథకంలో కార్యక్రమం మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ पाणी ఒక చోటికి రావాలి, ఒకరికొకరు పరిచయం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మన తెలుగువాడు మహారాష్ట్రలో ఉన్నారో అక్కడ మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ ఒక మూలం ఉన్న గడిచిరోలి దగ్గర అహేరిలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాకపోతే కొన్ని వేల మంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారని విన్నాము, కానీ మన కార్యక్రమానికి అంతమంది రాలేదు. కొంచెం నిరాశగా ఉంది. ఎందుకంటే ఆ ప్రయత్నము మన తెలుగు వాళ్ళందరినీ ఒక దాడిపై తీసుకొచ్చి మన భాషను మన సంస్కృతిని మర్చిపోకుండా పెంపొందించుకోవాలి అనే ఒక ఉద్దేశం మనకుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఇంత ఎండలో కూడా మేము ముంబై నుంచి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కానీ ఇక్కడి స్థానికులు మాత్రం అంత స్పందన చూపకపోవడం కొంచెం నిరాశ కలిగిందని చెప్పవచ్చు. ముందు కూడా మీరందరూ మన మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ కార్యక్రమాలను గమనిస్తూ ఉండండి. మన భాషను ఇక్కడ చాలా మంది తెలుగులో మాట్లాడతారు, కానీ వాళ్లకు తెలుగు రాయడం చదవడం రాదని విన్నాము. మరి ఆ దిశగా కూడా మీకు ఏ ప్రయత్నం కావాలో, ఏ ప్రోత్సాహం కావాలో, ఏ సహాయం కావాలో మాకు చెప్తే ఇక్కడ వాళ్ళందరికీ అక్షర విజ్ఞానం కల్పించే దిశగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. అందరికీ ప్రత్యక్షంగా ఇక్కడ నేర్చుకునే అవకాశం లేకపోవచ్చు. ఇవాళ రేపు స్టేజ్ మీదనే ఉండాలి, షూటింగ్ చేస్తారు, పంపిస్తారు, నీకు విలువ మనం నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళు విన్నపం చేస్తే మీ అందరికీ తెలుగు అక్షర జ్ఞానం కూడా కల్పించే ప్రయత్నం మేము చేస్తాము.
మన భాషను మనం తెలుగేతర ప్రాంతాల్లో ఉంటున్నాము. చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు. మేము కూడా ముంబైలో పుట్టి పెరిగాము. అయినా మన భాషను మర్చిపోకుండా ఇంకో అంతో రాయడం చదవడం కూడా నేర్చుకున్నాము. అంతేకాదు ఎందరో కవులు రచయితలు కూడా మహారాష్ట్రలో తెలుగు రచయితలు కవులు కూడా ఉన్నారు. దాంతో పాటు మరాఠీ కూడా రాసేవారు ఉన్నారు. అలా మన భాషను మరాఠీతో అనుసంధానం చేస్తూ మనం తప్పకుండా మన భాషను నేర్చుకోవాలి. తర్వాత ఏ ఇద్దరు తెలుగు వారు వచ్చినా తెలుగులోనే మాట్లాడాలి. ఇది ఈ మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఒక్క రోజులో రాలేదు. భారతదేశంలో తెలుగు వేస్తున్న ఏ రాష్ట్రంలో కూడా తెలుగు సాహిత్య అకాడమీ లేదు. అది కేవలం మహారాష్ట్రలో స్థాపించబడింది. దానికి ముఖ్య కారకుడు ముంబైలోని మా అశోక్ కంటే గారు, గది జగన్ బాబు గారు 3 సంవత్సరాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఇక్కడ దాదాపు 1 కోటి మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ భాషను సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా మీరు ఇది స్థాపించాలి అని అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి ఈ ప్రాంతపు ఎమ్మెల్యే గారు శ్రీ రుజువుడు మునిగంటి గారు వాళ్ళు కూడా తెలుగు మూలం ఉన్నవారు కావడం వల్ల సానుభూతితో ఇక్కడ తెలుగు వాళ్ళకు తెలుగు సాహిత్య అకాడమీ అవసరం అనే ఉద్దేశంతో వారు ఇది స్థాపించడం జరిగింది. అందుకని ఈ స్థాపించిన తెలుగు సాహిత్య అకాడమీ కాపాడుకునే అవసరం అది మన కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతంలో 1 మార్చి నాడు చంద్రపూర్లో మేము ఇలాంటి కార్యక్రమం చేశాము. అక్కడ ఇంతకంటే కొంచెం మంచి బంగారం వచ్చేది, ఎక్కువ మంది వచ్చారు. కానీ ఇక్కడ అంత బంగారం లేదు. ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో తెలుగు వాళ్ళు ఉన్నారో వారందరూ మన తెలుగు వారిని ఐకమత్యంతో ఇక్కడ ఏకత్రితపరిచి వాళ్ళకు మన తెలుగు సాహిత్య అకాడమీ ప్రాముఖ్యత గురించి తెలిసి ఇది మనం ఎలా కాపాడుకోవాలో అని ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నాను, కోరుతున్నాను. ఇంతతో నా ఈ చిన్న ప్రసంగం నిర్వహిస్తున్నాను. ధన్యవాదాలు. या साईडला या. ఓకే, గానా द्या तुझे. పెద్దలందరికీ నమస్కారము. ముందు హృదయపూర్వక స్వాగతం. కొందరు తెలుగు అర్థం కాని వాళ్ళు కూడా ఉన్నారు. సభలో మీ నమస్కారం. తెలుగు సాహిత్య అకాడमी इन महाराष्ट्र ये एक गवर्नमेंट का प्रोजेक्ट है. वो प्रोजेक्ट को अशोक कंटे सर और श्री अंबाला जनार्दन सर आए. सर बहुत सारे पुस्तक लिखे, प्रसिद्ध कवि है तेलुगु में. हमारे 10th क्लास में तेलुगु सिलेबस में सर का सब्जेक्ट में तेलुगु सब्जेक्ट में लेसन दिए. सर कल शाम को आए थे. हम इतना अनहरी ये इसीलिए सेलेक्ट किए यहाँ का आदिवासी, ज्यादा से ज्यादा आदिवासी लोग बचे हुए हैं. इसीलिए यहाँ आदिवासी नृत्य का स्पेशल साहित्य और आदिवासी का संस्कृति में नृत्य के लिए यह कार्यक्रम योजना किए थे. उसको
ये कार्यक्रम को आगे में काम मेरे तरफ से दिए। मैं कुछ दोस्त लोगों को जैसा मेरे फ्रेंड विजयवाड़ा में रहते कॉन्फ्लिक्ट में सिकंदर मैडम, अर्चना सिकंदर मैडम, उनके साथ से मैं कुछ कॉन्टैक्ट नंबर लिए, साइना मैडम से लिए। सर लोग का कॉन्टैक्ट नंबर लेके सर लोग को आपको फोन करना हुआ। वैसे जैसा आप बोले थे वैसे इसीलिए आप सब कुछ हमारे कार्यक्रम को शामिल होकर फिर इतने दूर से भी आप हमारा बात यानी जो भी हम कहे वैसा बच्चों को तैयार करके इतने दूर में आप आए, वो मैं बातों से मेरा धन्यवाद व्यक्त नहीं कर सकती। इसीलिए आपको फिर बार मेरा बात मान के आप ये कार्यक्रम में शामिल हुए, उसके लिए मैं बहुत बहुत धन्यवाद आपको देती हूँ सर। हेलो हेलो। ये गढ़चिरौली जिला में इस एक तेलुगु कविता में सुनाना चाहती थोड़ा चार। गढ़चिरौली जिला में ఘనమైన అడవులు, గిరిజనులను కోటలుగా అందును, ప్రకృతి వారికి పరమగురు అయ్యను, చెట్టు మీదలో నదుల అలల్లో ఆదివాసి జీవనం భారత సంస్कृति ఒక గొప్ప ఆభరణం ఈ गढ़चिरौली। इसीलिए यहाँ गढ़चिरौली डिस्ट्रिक्ट में आने का ये गांव बहुत बड़ा, सारा गांव बड़ा गांव है। इनका घन चरित्र भी है। ये सब सुन के हम सर्च किए थे। यहाँ का तेलंगाना और महाराष्ट्र का दोनों संस्कृति मिलजुल कर या एक भाई बहन जैसा या जीवन साजीवन कर रहे हैं। इसीलिए यहाँ का तेलुगु अभिमानी लोग भी है, वैसे भी महाराष्ट्र संस्कृति को भी गौर करने वाले हैं। इसीलिए ये मिक्सड संस्कृति को जो फॉलो करते अपना पेड़ काट देते जीवन चलाते, ऐसे इस एरिया में ये कार्यक्रम का योजना किए गए है। इस कार्यक्रम में आप सब शामिल हुए, इसके लिए बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू फॉर दिस अपॉर्चुनिटी सर। थैंक यू। आता गाना सुरुवात कर।
లైవ్ పంపించమంటున్నా, లైవ్ పంపించమంటున్నా. నాకు అర్థం కాలేదు తర్వాత ఏమైతే
हॅलो, एकदा जोरदार ताल्या वाजवा मुलींसाठी. लय चांगला केला. मस्त केला. अच्छा, याच्यात सत्कार मूर्ती कोण आहे? कोणाला सत्कार करायचा? या पुढे या, पुढे या. त्यांच्या करणारच या. बाई तुम्ही पण या. एकदा जोरदार ताल्या. सन्मान करताना कधी ताल्या वाजवलं पाहिजे. या सन्मान विद्यार्थींचा आहे, या सन्मान शिक्षकांचा आहे, या सन्मान पॅरेंट्स सगळ्यांना. बरोबर ना? त्याच्याशिवाय काय आहे? एकदा जोरदार ताल्या वाजवा. थँक्यू फॉर कोऑपरेटिंग अस. थँक्यू. लवकर लावा. कवर निकालो ना. मोबाइल का आवाज बड़ा. साऊंड वाढवा. मोबाइल ऑडियो का साउंड है, वीडियो का नहीं है। रिकॉर्डिंग చేసి సౌండ్ ఉంటది. మాట ఏంటి రికార్డింగ్ చేసి మైక్ లో పెట్టి మాట్లాడుతూనే కావాలి. మైక్ లో పెట్టు మరి. రికార్డింగ్ చేసి गाना ऑडियो का ऑडियो आता ऑडिओ आहे का व्हिडिओ रेकॉर्डेड आहे? नाही ऑनलाईन आहे का? हेच गाणं ऑनलाईन मध्ये आहे, युट्यूब मध्ये भेटेल. हा ते गाणं लावलं पाहिजे, त्याच्यामध्ये साऊंड वगैरे असतं. हे हरीश पाठव ना तू पण. अरे काढ ना पाठव. माझ्या
तिथे पाठीमागे सगळ्यांना माझा धन्यवाद. आता खूप धन्यवाद सर. अजून काय गाणे आहेत का? अरे डबल गावात నాకు కవులది పేరు రాసి అనర్థం. ఏమాయే మనుషులు ఓవరు అన్నం ఏర్పరా
लोक नाही येत मध्ये इधर అయ్యో కానీ ఈమెకు ఇట్లా ఉన్నది కదా साहित्य अकादमी महाराष्ट्र राज्य दाखवायला लावूया हा पुढच्या बेस्ट आहे ना हा कव्हर वाले 5 लोक आहेत ना हे 5 लोक आहेत ना ते कमी आहेत म्हणून त्यांच्या शाळा आहेत दुसऱ्याला जॉईन करून घेतात ती बघितलं ना ते पहिल्यावाला ड्रेस आदिवासीमध्ये मुवमेंट जास्त असतात ना आदिवासी गाण्यामध्ये हिपचा मुवमेंट जास्त ट्यूनवर आणि हिपचा मुवमेंट जास्त पूर्ण झाला ना मराठी गाणं घ्यायला सांगितलं हर ग्रुप का नाम सेकंड लेगा 1 मिनट लेगा लेके भेज दे कंट्रोल चाहिए बहुत सारा लिया भेज दे ग्रुप में डालना ग्रुप में बघितला पाहिजे देखना वो ग्रुप में डाल जो सेकंड है ना वो जा रहा चार आहेत ना अच्छा हा ये 3 हा याच्या 5 आहे आणि बाकी 10 आहे याच्या पुढे बोलायचं नाही त्याच्या काय लग्न झालं अच्छा त्यासाठी गव्हर्नमेंटच्या
झाला. जास्त आहे. मराठी कादंबरी कवयित्री आहे आणि इमाम 5 खुर्च्या टाका 6 7 6 7 6 आंध्रे यांना पण तेलुगू कवी स्त्री आहे, यांना पण व्यासपीठावर येण्याची कृपा करतो. सरलक्ष्मी अनिश बंदरवार गडचिरोली, आपण पण व्यासपीठावर येण्याची कृपा करावी. हाय सरलक्ष्मी, या. त्याचप्रमाणे शालिनी दिलीप गोकुलवार, మీరు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళు తెలుగు కవియత్రులు. మీనా ప్రదీప్ వీరిలివార్ రండి. अजून एक हरीशला पण घ्या. हरीश येणार ना साहित्य गोष्टीमध्ये. हे सगळ्या कवयित्र्यांना निमंत्रण दिले आणि त्यांना स्वागत केलेलं आहे. तुम्ही पण त्यांना ताली वाजवून त्यांना स्वागत करा, कारण आपला महिला लोक पुढे गेला पाहिजे, बरोबर आहे की नाही. आणि जेव्हा मी गडचिरोलीमध्ये साहित्य गोष्टी आणि कवी संमेलन वगैरे ठरवला, तेव्हा सचिन सरांचा एक रिक्वेस्ट आलेला की आमची महाराष्ट्र आहे, आमचा एक पोएट पाहिजे. मग तुमच्या मान ठेवून आम्ही अर्चना मॅडमला दिले, मराठी कवयित्री. तर तिथून आपण सुरुवात करूया. अर्चना मॅडम, तुमचा कविता म्हणून दाखवा. नमस्कार, मी अर्चना श्रीखंडे. तुम्हाला म्हणजे गडचिरोली. गडचिरोली हा 75% अधिक घनदाट जंगलाने नटलेला, निसर्गाने वरदान लाभलेला जिल्हा आहे. वैनगंगा, गोदावरी आणि अनहिता या नद्यांच्या कुशीत बसलेली ही भूमी समृद्ध वनसंपत्ती आणि प्राचीन गोकुळ संस्कृतीसाठी ओळखली जाते. आदिवासी संस्कृती केंद्रशाळा ही बस्तर येथे स्थापन झाली आहे. आदिवासी शाळेचे पहिले नाव गोकुळ हे म्हणून ओळखले जाते, संस्कृतीसाठी ओळखली जाते. जल जंगल जमिनीसाठी आपला देव मानणाऱ्या माडी या दोन आदिवासी बांधवांचे हे पवित्र निवासस्थान आहे. आधुनिकतेच्या गरजांची आपत्ती अधिक संस्कृती अभिमानाने जपणारा हा जिल्हा शौर्य आणि संघर्षांची जीवन गाथा आहे. या गडचिरोली आदिवासी बांधव आता मी एक कविता आणि कादंबरी रूपाने निसर्गाचे लेकरू ही सादर करणार आहे. हिरवेगार हे सुंदर जंगल, हिरवेगार हे सुंदर जंगल, गडचिरोलीचे वैभव महान, निसर्गाचा कुशीत गाते. जंगल गडचिरोलीचे वैभव महान, निसर्गाच्या कुशीत गाते. आदिवासीचे सुंदर गान. जल जंगल आणि जमीन आमची, हाच आनंद देव करा. आता शिक्षणाच्या प्रकाशाने बदलले हा सुंदर धारा. गोकुळाच्या या अंगामध्ये संस्कृतीचे पाऊल दिसते. हातात घेऊन पाठीला पेन्सिल, आदिवासीच्या पुढेच बसते. ज्ञानाची आता धरून का प्रगतीचे आम्ही शिखर गाठू.
अज्ञानाच्या विटवणी धारा यशाचे नवीन वाट आखू लढा देऊ टिकून तरुण आदिवासी आम्ही अस्तित्व आमचे जपून ठेवू. या गाडीवरीतून आपल्याला हे शिकायला मिळते की निसर्गाचे रक्षण करणे हेच मानवाचे खरे कर्तव्य आहे. आदिवासी बांधवांनी आपल्याला निसर्गाशी जुळवून कसे जगावे हा मोठा धडा दिला आहे. एवढे करून मी माझे भाषण संपवते. जय हिंद, जय भारत, जय सोहा. సార్ ఏం కవిత చెప్తుంది? మీరు సెర్చ్ చేసి ఎక్కడ ఈ ఆదివాసి ఏరియా ఉందని సెర్చ్ చేసి దొరకబట్టే కదా అదే సెంటర్ చేస్తారు కదా కార్యక్రమం కోసం. ఆ కార్యక్రమం కోసం ఆ కార్యక్రమం చేస్తున్న ఈ అహరి యొక్క గొప్పదనాన్ని వర్ణించబోతున్నారు తన కార్యక్రమంలో. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న అందరి పెద్దలందరికీ నమస్కారము. కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారము. నా పేరు సోనాక్షి పరాగ్ పాండే. నేను నల్లపల్లి నుంచి ఉన్నాను. నేను ఒక అహరి ఊరు గురించి కవిత పాడబోతున్నాను తెలుగులో. सर्वांना माझा नमस्कार. आणि माझे बंधू भगिनींना सर्वांनाच माझा नमस्कार. मी मराठी म्हणजे तेलुगूमध्ये कविता म्हणणार आहे. माझे नाव आहे सोनाक्षी पराग पांढरे. आलापल्लीवरून कविता म्हणणार. తెలుగు కవిత. అందమైన వనిలో నాలెరియనే ఊరు ఈ ఊరు ఘనత చెప్పుటకే రోజు సరిపోదు. అందమైన వనిలో నాలెరియనే ఊరు ఈ ఊరు ఘనత చెప్పుటకే రోజు సరిపోదు. ఒక రోజు సరిపోదు. కొండగాలి ఊపిరితో గిరిజనుల సాహిత్యం మాడియా అడవుల్లో అడవిల సాహిత్యం వర్ణించు హృదయానికి మట్టి ఆనవాలుగా ఆడి పాడి ఆదివాసి ఆత్మీయత పెంచుతూ అందమైన వనిలోన అమెరియనే ఊరు ఈ ఊరు ఘనత చెప్పుటకే రోజు సరిపోదు. ఒక రోజు సరిపోదు. మహారాష్ట్ర తెలంగాణ సంస్కృతితో నిండినాది మనసుల మనసంద మమకారముతో నిండిన మంచితనం ప్రేమను అంటే అందమైన వనిలో నారియనే ఈ ఘనత చెప్పుటకే రోజు సరిపోదు. ఒక రోజు సరిపోదు. ఎడవి తల్లిదరులో అనురాగపు సిరులు ఆకుల సరగడలు తీయటి ఎన్నికలలో స్వచ్ఛమైన ప్రేమ సరళమైన జీవనాలు అందమైన ఈ ఊరు ఘనత చెప్పుటకే రోజు సరిపోదు. ఒక రోజు సరిపోదు. నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా నమస్కారం. ధన్యవాదాలు. సోనాక్షి, నువ్వు ఎట్లయితే గడగడ మాట్లాడతావు అంత నీ పాట కూడా చాలా చక్కగా ఉన్నది, మంచిగా ఉన్నది. సార్ కవితలో ఏం చేసిందో విన్నారు కదా. ఘనత చెప్పడానికి ఒక్కరోజు సరిపోదంట. సరిపోదు. మరి ప్రోగ్రామ్ ఎన్నిసార్లు తీసుకోవాలా? ఇది రాజులున్న ఊరు కదా, కరెక్ట్ కదా, ఇది రాజులున్న ఊరు కదా. ఇప్పుడు సరలక్ష్మి గారిని కోరుతున్నాను. మీరు బండి చేసిన. నమస్కారం అందరికీ. స్వాగతం సుస్వాగతం. ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ
ప్రముఖ అతిథులందరికీ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గడిచిలోని ఈ రోజు నేను గడిచిలోని జిల్లా భౌగోళిక పరిస్థితి మరియు పర్యావరణ నాశనం ఈ గురించి ముఖ్యంగా గిరిజన సంస్కృతి మన కళ ముందు కనబడుతుంది. ఇక్కడ ఉన్న వారందరూ మన గడిచిలోని జిల్లా వల్లే వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. మన మహారాష్ట్ర రాష్ట్రంలోని విదర్భ ప్రాంతంలో గడిచిలోని జిల్లా ఆదివాసీ సంస్కృతికి ప్రసిద్ధి చెందిన జిల్లా. ఈ మహారాష్ట్ర రాజ్యంలో ఆదివాసీ సంస్కృతి ప్రసిద్ధి చెందిన జిల్లా. ఈ గడిచిలోని జిల్లాలో ఎక్కువ శాతంగా గిరిజన సంస్కృతి నడుస్తుంది. గడిచిలోని జిల్లా విస్తీర్ణం సుమారు 14,412 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కువగా అడవి ప్రాంతంగా ఉంది. ఇక్కడ టేకు, సాగవాన్ మరియు బంబు చెట్లు విరివిగా కనబడతాయి. గడిచిలోని చుట్టూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ సరిహద్దు ఉన్నది. ఈ ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా నివసిస్తుంది. గిరిజన జనాభా అనగా గోండి, మాడియా ఈ సమాజం ఎక్కువగా కనబడుతుంది. ఈ సమాజం అడవి ఉత్పత్తిపై ఆధారపడి మన జీవిస్తారు. కానీ నేడు అడవి నరికే వేట వల్ల వాళ్ళ జీవనం ఇబ్బందిలో పడుతుంది. ఎందుకంటే వాటి మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తారు. అడవులు లేకపోతే వాళ్ళ జీవితం ఇబ్బందిలో పడుతుంది. అడవి నరికి వేట వల్ల అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. దీని వల్ల జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. అలాగే ఖనిజ తవ్వకాలు మరియు పారిశ్రామిక ప్రాజెక్టులు. ఖనిజ తవ్వకాలు అంటే ఇప్పుడు మన దగ్గరనే ఉన్న సూర్యాగఢ్ ఫ్యాక్టరీ ఉండేది. అలాగే కోన్సడిలో స్టీల్ ఫ్యాక్టరీ తయారైంది. దానివల్ల చెట్ల నరుకుడు ఎక్కువగా అవుతుంది. దానివల్ల పర్యావరణ కాలుష్యం చెందుతుంది. పర్యావరణ కాలుష్యం అనగా గాలి, నీరు మరియు భూమి ఈ 3 రకాల కాలుష్యం ఇక్కడ జరుగుతుంది. దానిని అరికట్టేందుకు మన మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అడవి సంరక్షణపై ప్రజలు అవగాహన పెంచుతున్నారు. అనవసరమైన వృక్ష తొలగింపు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జంతువుల సహజ నివాస ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల అడవి జంతువుల సంఖ్య కూడా తగ్గుతుంది. జనరల్లీ మన అడవి జంతువులు అడవిలో నివసిస్తారు. వాళ్ళ ఇల్లు లేనప్పుడు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు. అందుకే అడవి జంతువుల సంఖ్య తగ్గుతుంది. పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు గ్రీన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తున్నారు. గడిచిలోని ప్రకృతి సంపద నిలయం అడవులు, నదులు మరియు జీవ వైవిధ్యం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణాన్ని రక్షిస్తేనే భవిష్యత్తు మనము అందించగలుగుతాం. సుమారు 75% మన గడిచిలోని జిల్లా అడవి ప్రాంతంతో వ్యాపించి ఉన్నది. ఇక్కడ అనేక ఖనిజ సంపదలు కూడా ఉన్నాయి. ఖనిజ సంపదలు అంటే ఇనుప ఖనిజం, సున్నపు రాయి, డోలోమైట్ ఇటువంటి ఖనిజ సంపదలు ఉన్నాయి. వ్యవసాయిక దృష్టితో మన ప్రధాన వ్యవసాయం పంట, వరి, జొన్న, తూర్దాల్, గోధుమ ఇటువంటి మన ముఖ్య పంట సంపద. జల సంపద అంటే మన గడిచిలోని జిల్లాలో అనేక నదులు ఉన్నాయి. గోదావరి, ఇంద్రావతి, ప్రాణహిత, అలాగే త్రివేణి సంఘం, కామరాగఢ్ దగ్గర త్రివేణి సంఘం, తొమ్మిది వద్ద సంఘం ఉంది, చెప్రాడలో ఉండేది. అనేక ప్రాకృతిక సౌందర్యం కూడా ఇక్కడ లభిస్తుంది. ఈ ప్రాకృతిక సౌందర్యం కాపాడేందుకు మనకు పర్యావరణం రక్షించడం అవసరం. దీనికోసం ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి అంటే ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టైనా నాటాలి. చెట్టు నాటుడే కాదు, కాలుచేదాన్ని మనం కాపాడాలి. అంటే ఇప్పుడు మనం చెట్టు నాటితే రేపు అవి వృక్షాలుగా మారుతాయి. చెట్టు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, గడిచిలోని పచ్చని జిల్లాగా తీర్చిదిద్దుదాం. ఒక చిన్న కవిత నేను ఇక్కడ చెప్పుతా.
అడవుల ఊపిరి వినిపించే నేల ఇది గడిచిరోలి, అడవుల ఊపిరి వినిపించే నేల ఇది గడిచిరోలి, గాలిలో గీతమై గిరిజన హృదయ గోలి, పచ్చని చెట్ల నీడలో పద్యాలు పుడుతుంటే, ప్రకృతి ఒడితో మనసే కవితగా మారుతుంటే, తీరోంచ తీరాన తెలుగు మాటల తీయదనం, మరాఠీ మట్టిలో కలిసిన సాహిత్య సౌందర్యం, గోదావరి అలలో కాకర వెలుగుల కళ్ళు, గడిచిరోలి గుండెలో కవిత్రమ నిత్యపు వెలుగు. धन्यवाद. इथे मला तेलुगूमध्ये स्पीच द्यायला सांगितले होते म्हणून मी तेलुगूमध्ये इथे बोलण्याचा प्रयत्न केले. आता मी थोडंसं मराठीत बोलणार. जसं की आपला गडचिरोलीचा जो दक्षिण भाग आहे, दक्षिण भाग आष्टी पासून आष्टी, एटापल्ली, सिरोंचा, आजेरी, भामरागड इथे जवळपास अनेक प्रकारचे भाषा चालतात. मुख्यतः माडिया, गोंडी, तेलुगू, मराठी असे विविध प्रकारचे भाषा या ठिकाणी चालतात आणि बहुसंख्य इथे तेलुगू भाषिक लोक आहेत. हा साहित्य संमेलनाचा उद्देश म्हणजे आपल्या तेलुगू भाषिक लोकांना एकत्र आणणे हे यांचा उद्देश आहे. परंतु यांनी खूप प्रयत्न केले पण त्यांना पाहिजे तेवढा प्रतिसाद इथे मिळाला नाही. आल्याबरोबर मॅडम म्हणत होती यासाठी आम्ही खूप प्रयत्न केले, सर्वांशी आम्ही चर्चा केली परंतु पाहिजे तेवढे इथे त्यांना प्रतिसाद नाही मिळाला. त्यांचा उद्देश म्हणजे एकत्र आणणे होतं. आता मला इथे थोडंसं यांच्याशी रिक्वेस्ट करायचं आहे. इथे म्हणजे बहुसंख्य लोक आपले तेलुगू भाषिक आहेत. फक्त बोलता येतो आपल्याला तेलुगूमध्ये परंतु लिहिता वाचता येत नाही. कारण याचं कारण आहे की आपल्या भागात तेलुगू मीडियमची शाळा नाही आहे. तर प्रत्येकाची इच्छा असेल की आपल्या मुलांना जे प्रारंभिक शिक्षण आहे मातृभाषेतून दिलं पाहिजे, परंतु शाळेच्या अभावी तेलुगू भाषेच्या शाळेच्या अभावी आपण हे शिक्षण मुलांना देऊ शकत नाही. माझ्या मते एखादा सिरोंचा तालुका असेल तर तिथे तेलुगू भाषिक शाळा असेल. जर तुमचं सर्वांचं मत असेल तर त्यांनी म्हणजे तुमचे जे इच्छा असेल ते पूर्ण करतील. मला असं वाटत आहे की आपलं जे प्रारंभिक शिक्षण आहे मुलांना मातृभाषेतून दिलं पाहिजे. या ठिकाणी एवढंच बोलू इच्छिते आणि आयोजकांनी मला या ठिकाणी बोलण्याची संधी दिली त्याबद्दल मी आयोजकांचा मनपूर्वक आभार मानते. तसे इकडे बसलेल्या सर्वांचे मी आभार मानते आणि माझे 2 शब्द संपवते. సార్ మీకు వినంతి చేశారు, తన డిమాండ్ చేశారు. ఏమన్నా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇక్కడ లాంగ్వేజ్ మాతృభాషను మీరు కాపాడండి. ఈ సాహిత్య అకాడమీ ద్వారానే వినంతి మొత్తం అనేది గడ్చిరోలు డిస్ట్రిక్ట్ తరఫున చేశారు కాబట్టి ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. तो सबको मैंने मैडम का जो कविता में जो जानकारी है पूरा कल्चर का जीवन कैसे है, यहाँ का पर्यावरण कैसे है, वातावरण कैसे है. अब जिन लोगों को थोड़ा तेलुगु नहीं समझते उन्होंने तेलुगु में कविता रूप में प्रेजेंट किए. तो मैडम को एक बार मैं धन्यवाद देती हूँ. वैसे मेरे साथ आप सभी जोरदार चप्पल से थैंक यू. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంకా కవిత్రులు ఉన్నారు, అయిపోలేదు, అయిపోయినాక నేను చెప్తా. ఇప్పుడు మీది తెలుగు అనేది ఏదైతే ఉన్నదో స్కూలు అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది, మనదేమో సాహిత్య డిపార్ట్మెంట్. కాబట్టి అది ఇది వేరు. కానీ కాకపోతే మేము మాట్లాడతాం కానీ ఇక్కడ తెలుగు స్కూల్ పెడితే తెలుగులో మాట్లాడే వాళ్ళు నాకు అనిపిస్తలేదు ఎక్కువ మంది ఉన్నారని. చాలా మంది తెలుగులో మాట్లాడతలేరు. ఒక సబ్జెక్ట్ ఓకే, అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇది. సో మాట్లాడతాం, ప్రయత్నిస్తాం, తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇప్పుడు శాలిని గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. కవిత గారు ఇన్నేమంట మా కులదైవమైన వాసవి మాతకు పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న
ఈ సభకు అధ్యక్షులైన వారందరికీ నా యొక్క నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారములు. తెలుగు సంస్కృతి గురించి ఒక 4 మాటలు మాట్లాడతాను. మన పవిత్రమైన భారతదేశంలో తెలుగు సంస్కృతి అని చాలా ప్రాచీనమైనది. ఇక్కడ సంగీతం, సాహిత్యం, నృత్యం, గానం, శిల్పకళ ఇలా ఎన్నెన్నో ఈ తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంశాలు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే దాని నుండి వచ్చిన ఈ తెలుగు భాష తెలుగు సంస్కృతికి మూల స్తంభం. ఈ తెలుగు సంస్కృతి అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఏ రాష్ట్రంలో తెలుగు వారు ఉన్నా కూడా అక్కడ వారి తెలుగు సంస్కృతిని వారు నిరూపించుకుంటారు. ఉదాహరణకు మేము ఇక్కడ ఈ మహారాష్ట్రలో ఉండి కూడా మా తెలుగు సంస్కృతిని మేము నిలుపుకుంటున్నాము. ఇక తెలుగు భాషలో నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, శ్రీనాథుడు, రామదాసు, త్యాగరాజు ఇలా వీళ్ళెందరూ గొప్ప గొప్ప కవులు ఈ తెలుగు సంస్కృతి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇంకా శ్రీకృష్ణదేవరాయల కాలం నాడే మన ఈ తెలుగు భాషకు దేశ భాషలందు తెలుగు లెక్క అని అన్ని భాషల్లో కూడా తెలుగు చాలా గొప్పది అని అప్పటి నుండే ఈ నానుడి వచ్చింది. ఇక తెలుగు సంస్కృతి అంటే తెలుగు సంస్కృతిలో అన్ని పండుగలు దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ఎన్నెన్నో పండుగలు చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనేది రంగవల్లులు, గొప్పెమ్మలు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు ఇవన్నీ చాలా సంతోషంగా సంబరంగా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. ఇక తెలుగు సంస్కృతిలో వంటలు కూడా చాలా బాగా చేస్తారు. రోటి పచ్చళ్ళు, ఊరగాయలు, జొన్న రొట్టెలు, రాగి సంకటి ఇవన్నీ ఈ వంటలకు అతిథులు కూడా చాలా మెచ్చుకుంటారు. ఇక ఈ తెలుగు సంస్కృతిలో తెలుగు రాష్ట్రంలో చేనేత వస్త్రాలు కూడా చాలా ముఖ్యమైనవి. చేనేత వస్త్రాలు ఆంధ్రప్రదేశ్ లోనే మొదలైన కానీ ఇప్పుడు ప్రపంచం అంతా చేనేత వస్త్రాలు ప్రసిద్ధికి ఎక్కినవి. ఇక కూచిపూడి నృత్యం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇది మొదలైంది కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఏది ఏమైనా కూడా ఈ తెలుగు సంస్కృతి, తెలుగు భాష అన్నది చాలా గొప్పది. అందుకోసం మనం తెలుగును మాట్లాడదాం, మాట్లాడిద్దాం, నేర్చుకుందాం. జై హింద్. ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సంతోషం. నేర్పుదాం, నేర్పిద్దాం, మాట్లాడదాం, మాట్లాడిపిద్దాం. చాలా సంతోషం. మాటల్లోనే ఉంది. ఇప్పుడు మీనా గారు. పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అంటే నా తెలుగే నాకు గర్వకారణమని నేను ఫస్ట్ గా చెప్తున్నాను. నేను పుట్టింది తెలంగాణ, వచ్చింది మహారాష్ట్ర. అందుకని తెలుగు నా పుట్టినిల్లు అయితే మహారాష్ట్ర నా మెట్టినిల్లుగా నేను గౌరవిస్తూ ఉంటాను, 2 భాషలను కూడా. అలాగే నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఎందుకంటే నాకు మరాఠీ రాదు, ఓన్లీ తెలుగు. ఇంట్లో అందరు తెలుగు మాట్లాడేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఏదో నేను వెల్తిగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరు తెలుగు వాళ్ళే కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు. అయితే ఇక్కడ తెలుగును కూడా మనము చూపిద్దాము, మన తెలుగు విలువలను చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇక్కడ వాళ్ళు అనుకున్నారు తెలుగు కదా, మీ తెలుగు భాష కదా ఉందా తెలుగు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ తెలుగు వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు అన్ని విధంగా నేను ముందుకు తీసుకొచ్చాము.
అలాగే నేను భజనలు పాడతాను, మంగళహారతులు పాడతాను, పూజ చేస్తాను. ఈ విధంగా ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ వచ్చినాను. అది ఇక్కడికి నాకు ప్రోత్సాహాన్ని కలిగించింది. అలాగే మా ఫ్రెండ్స్ సహాయంతో కూడా నేను ఇక్కడికి చేరుకున్నాను నా భావన. నేను ఫస్ట్ నా పరిచయం చేసుకుంటాను. నా పేరు మీనా, అదేది భువనేశ్వరి. అయితే ఇక్కడ మేము నేర్చుకున్నది మాత్రం తెలుగు. ఇక్కడ వచ్చిన తర్వాతే మరాఠీ నేర్చుకున్నాను. నేను మహారాష్ట్ర వనితా శక్తి గ్రూప్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. అలాగే మహిళలను కూడా నడిపించాము. మేము అని శాలిని అక్క ఇద్దరు కలిసి. ఆ తర్వాత భజనలు కూడా పెట్టుకున్నాము. సాయేశ్వరి మహిళా భజనలు. ఇందులో కిరణ్ ఉంది, ప్రీతి ఉంది, సప్న ఉంది, రమక్క ఉంది, శేషోదయ ఉంది, అలాగే శాలిని కూడా ఉంది. వీళ్ళందరి సహాయంతో మేము భజన యొక్క వృత్తిని రాలిపోయాము. మాకు ఫ్రెండ్ కూడా దొరికింది. ఇక్కడ భజన గ్రూప్ లో మేము విన్నాము. అలాగే ఇక్కడ బతుకమ్మ పండుగ జరుపుకోలేదు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు బతుకమ్మ అంటేనే ఎవరికి తెలియదు, పాటలు కూడా రావు. అలాగే మేము వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము మా గ్రూపే గెలిచే విధంగా ఎన్నోసార్లు అవార్డులు కూడా మేము పొందాము, బహుమతులు కూడా మేము పొందాము. ఆ తర్వాత సుధీర్ ముంగంటేవారు మన ఎమ్మెల్యే, మన మహారాష్ట్ర ఎమ్మెల్యే బాలరాజు నుండి కూడా మేము బహుమతులు పొందాము. వాళ్ళు మమ్మల్ని చాలా గౌరవంగా సత్కరించారు. అదేవిధంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మేము చేపట్టుకోవడం వల్ల ఇక్కడ నృత్యాలు డాన్స్ కూడా మేము చేసాము, పోరాటం ఆడాము. అలాగే నాటకాలు కూడా మేము చేసాము. శాలిని అట్లా నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ నాటకాలు కూడా చేశాము తెలుగులో. ఆ తర్వాత వస్తు మహారాష్ట్ర కాబట్టి మరాఠీ కూడా నేర్చుకొని మరాఠీలో కూడా ఎన్నో వివిధ కార్యక్రమాలు చేశాము. అయితే ఇక్కడ వీళ్ళందరూ చెప్పేవారు. నా ఉద్దేశం ఏమిటంటే ఒక సబ్జెక్ట్ అంటే మన తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక తెలుగు సబ్జెక్ట్ ఉండాలనే మా అందరి ఆకాంక్ష. అందుకని సరుకు నేను విన్నవించుకుంటాను. మీ ప్రయత్నంగా మీరు ఎంతో ప్రయత్నించి సనాతన ధర్మాన్ని కాపాడుతూ మనకు ఒక సబ్జెక్టు, తెలుగు సబ్జెక్టు ప్రతి చోట ఉండాలని నేను ప్రాధాన్యపడుతున్నాను. ఇప్పటి వరకు మేము తెలుగు మాట్లాడుతున్నాం, మా పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నాము. అలాగే ముందుకు జరగాలని మరాఠీ ఏ విధంగా నడిపిస్తున్నామో ఎక్కడో ఎవరో వచ్చి మనల్ని ఇంగ్లీష్ ఇక్కడ విడిచి వెళ్ళారు. అదే మనం జీవనోపాధంగా నడుపుతున్నాము. దానితో పాటు ఎవరో వదిలేసిన భాషను మనం గౌరవిస్తున్నాము. అలాగే గౌరవించాలి, మన తెలుగుని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది నా ఉద్దేశం. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించారు, అందరూ తెలుగు మందులు సాధించేది కూడా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు మన తెలుగు పండుగల గురించి, తెలుగు అభివృద్ధుల గురించి, మన గడిచినోళ్ళి మహారాష్ట్ర జిల్లా గురించి చెప్పారు. కాబట్టి నేను మళ్ళీ దాన్ని చెప్పి టైం వేస్ట్ చేయాలనుకున్నాను నేను. అయితే తెలుగులో నేను పాటలు రాస్తాను, కవితలు కూడా రాస్తాను. అందుకే ఇక్కడ ఒక పాట కూడా నేను రాసుకొచ్చాను. మీకు ఇష్టం అయితే టైం ఉంటే నేను దాన్ని పాటలు వినిపించాను. ఓకే సార్, పాడవచ్చు. మీరు ఓన్గా రాసిందే, ఓన్గా తయారు చేసింది కదా. కనుల ముందర కదలియాడే తెలుగు భాషే మనదిరా, ఉగ్గు పాలతో నేర్చుకున్న ముచ్చటైన భాషరా, ఒక్కొక్కళ్ళని పిలిపించుకుంటే సన్మానం చేస్తే టైం అప్పుడు శాలిని ఆయన పిలుస్తాను కదా. మధురమైన సుస్వరాలతో అల్లుకున్న భాషరా, మరుగం మన జాతి వియోగం మన భాషలు, వెలుగునిచ్చే తెలుగు భాషను ముందుకు నడిపించుచు, మాతృభూమిని మరువకుండా
ఆదివాసులది వాడుతుందా డాన్స్ చేస్తుందా ఈమెతోటి తెలుగు భాష మనదిరా ఉప్పు పాలతో ఈమె పాస్ పీస్ ఉన్నది భజన భజన చేస్తుంది కదా వాళ్ళకి ఎక్కడ టైం పడుతుంది మన భాషను విడువం మన జాతిని పల్లెలోని పచ్చదనమును కాపాడుకుంటూ సాగిపో దేశ భాషలు నేర్చుకున్న తెలుగు దేశగౌరవి పో మరువం మన భాషలు విడువం మన జాతిని మరువం మన భాషలు విడువం మన జాతిని కనుల ముందర కదలి ఆడే తెలుగు భాషే మనదిరా ఉగ్గు పాలతో నేర్చుకున్న మాతృభాషే మనదిరా మరువం మన భాషను విడువం మన జాతిని మరువం మన భాషను విడువం మన జాతిని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సార్ చూసారా తెలుగులో పాట సొంతంగా రచించి ఇక్కడ తెలుగు వాళ్ళని కట్టేసి మహారాష్ట్ర సాంగ్స్ మహారాష్ట్ర సంస్కృతిని మరియు ఇక్కడ తెలుగు సంస్కృతిని రెండింటిని ప్యారలల్గా నడిపిస్తున్న మేడం గారిని నిజంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇక్కడ ఈ గుళ్ళనే జరుగుతాయి కదా భజనలు. ఇక్కడ ఈ గుడిలో మేడం గారు తయారు చేసిన పాటలతో భజనలు జరుగుతాయి. ఓకే ఓకే అలా సంస్కృతిని రెండు సంస్కృతులను నిలబెడుతూ ముందుకు నడుస్తున్నారు మేడం గారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే వేదిక పైన కూర్చున్న వాళ్ళకి ఒకటి అర్థం కావాలా, ఇప్పుడు మీరు కొత్తగా కాదు, మేము ముంబైలో ఉంటూ ఒక మాట माట్లాడతాం, तेलुगू आई मराठी मावशी. कारण तेलुगूमध्ये जन्माला आला तरी महाराष्ट्र आमचं कर्मभूमी आहे. आम्ही मुंबईमध्ये राहतात बरोबर, आम्ही मुंबईवरून आलेले आहेत आणि आमच्या सहकारी पण मुंबईवरून महाराष्ट्र लोक आहेत दोघंही. ठीक आहे, तर आमचं म्हणणंच आहे ఏంటంటే మాతృభాషను మరవకండి, కర్మభూమిని కూడా మరవద్దు. మనకు మరాఠీ రావాలా, తెలుగు రావాలా. నాకు తెలుగులో మాట్లాడితే కడుపు ఎండుతుంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు పాట పాడితే కడుపు ఎండింది, అంత సంతోషం వేసింది. अदे विधंगा मी हरीश यांना बोलवतो, यांना सत्कार करायला. त्याचप्रमाणे शैलजा तुम्ही पण या व्यासपीठावर, आणि व्यंकटेश्वर या तुम्ही बॅकग्राऊंड हिरो त्याच्या मागा या या. ग्रुप नंतर तुम्हाला सत्कार केल्यानंतर सिंगल पोएट्स आहेत ना, इट्रा 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 अटवो. थैंक यू. बैग इच्छिंड्रु कदा. Yeah. Thank you. आणि एक ग्रुप फोटो घेऊ. पटको अम्मा अरे मेमेंटो తీసుకో. पटको पटको मेमेंटो पटको शोभा. రైట్ రా దగ్గర.
ఆమెతో సార్తో. థ్యాంక్ యూ. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామ్యం అయినందుకు अजून आहे कार्यक्रम मुलांच्या डान्स वगैरे आहे. ఎంత అవుతుంది బంద్ చేద్దాం. ए कृष्णा से अपने को बताए प्रेजेंट किए. థ్యాంక్ యూ బేటా. చేస్తున్నాం దాని గురించి అందరూ ఒకసారి మరొకసారి నిలబడాలి. జనగణమన గురించి ఇది మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ప్రోటోకాల్. స్టార్టింగ్ లా మనం మహారాష్ట్రలో ఉంటున్నాం కాబట్టి జయ జయ మహారాష్ట్ర కంపల్సరీ, అదే విధంగా ఎండ్ కు జనగణమన కంపల్సరీ. ఓకే, అందరు నిల్చోండి. స్టార్ట్. వినాయక జయ భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా,
निंगई भाषा तब शुभ नामे तब शुभ आशीष आए तब जय जय मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की जय महाराष्ट्र जय तेलुगु थैंक यू